యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బేసిక్గా అండి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసిన తర్వాత కింద కామెంట్స్ అన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్ళాను. అందులో 90% ఆఫ్ ది కామెంట్స్ జనాలు పెట్టింది ఏంటంటే, ఈసారి కూడా మా విష్ణు అన్న సెన్సార్ బోర్డుకి దొరకడు అంటే. ఎస్పెషల్లీ మీ కామెడీలో ఉన్నటువంటి ఆ బూతుల్ని అది బూతుగా సెన్సార్ వాళ్ళకి కూడా అర్థం కాకుండా అంత క్లీన్గా మీరు ప్రజెంట్ చేస్తారా, లేకపోతే మీకు అందులో ఏమైనా ఒక స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఉందా? అది బూతుగా వినపడదు, కానీ వెనకాల ఉన్నది బూతే అని అర్థమవుతుంది, కానీ దాన్ని డిలీట్ చేయాలని ఎవరు అనుకోరు, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దట్. సో దాని మీద మీకు ఏమైనా ఒక స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఉందా విష్ణు గారు? ఏం లేదండి, మేబీ వాళ్ళు కూడా అలా అనిపించలేదేమో, ఎంజాయ్ చేస్తారని అనుకున్నారేమో, అర్థమయ్యే వాళ్ళు అర్థమైనట్టు తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడే యూబై ఇప్పుడే జస్ట్ ఈ సినిమా కూడా వచ్చింది. ఆల్రెడీ ఫ్యాన్స్ కింద అభిమానులు కామెంట్స్ లో పెట్టేశారు మా విష్ణు అని ఈసారి కూడా దొరకడు. అంటే దొరుకుతామా దొరకమా అనే మైండ్లో పెట్టుకుంటే ఏమన్నా దొరుకుతామేమో. నేను ఎప్పుడు అసలు ఆ ఇంటెన్షన్తో ఆ థాట్తో కూడా ఇప్పుడు ఆలోచించలా. ఫస్ట్ సినిమా నుంచి డబ్బింగ్ ఎలా చెప్తున్నాను ఇప్పటికీ అలాగే చెప్తున్నా. బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చూసేవాళ్ళు ఎందుకో నాది మరి అలా సామజ తర్వాత 2x 3xలో చూడటం స్టార్ట్ చేశారు. అలా చూసినప్పుడు మరి వాళ్ళకి ఏమనిపించిందో తెలీదు. ఒకసారి వెనక్కి వెళ్ళి పాత సినిమాలు చూసినా కూడా అదే ఉంది. సో మరి అలా చూస్తే ఏమన్నా మరి దొరుకుతాయేమో ఆణిముత్యాలు, చూడాలి మరి. ఒక తమిళ్ డైరెక్టరు ఒక తెలుగు నేటివిటీకి రిలేట్ అయిన ఒక స్క్రిప్ట్ని ఇంత న్యాచురల్గా ఆర్గానిక్గా ప్రజెంట్ చేయగలరు అన్నది మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు అనిపించింది? కార్తిక్ గారితో మీకు ముందు నుంచి బాండ్ ఉండిందా? యాక్చువల్లీ నేను ఈ సినిమా ఒక ఎంటర్టైనర్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత, ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ చేయాలి అని ఫిక్స్ అయిన తర్వాత ఏదైనా దొరికితే, ఇప్పుడు ఆ స్పేస్లో ఉంది అప్పుడు మైండ్, చేద్దాం అన్నప్పుడు సింగిల్ సామజ రెండు ఒకసారి విన్నానండి. ఒక వారం గ్యాప్లోనే విన్నాను. బట్ ఈ తమిళ్ అవడం వల్ల కమ్యూనికేషన్ ఇక్కడ ప్రొడ్యూసర్స్తో ఈ డిస్కషన్ అది ప్రాపర్గా అర్థం అవట్లా. అది ఆ లాంగ్వేజ్ ఇది తెలియట్లేదు అనమాట. ఆ సెన్స్ పూర్తిగా అర్థం అవ్వట్లేదు. అందరికీ తమిళ్ రాదు కదా. బట్ అనుకోకుండా మన అరవింద్ గారు వినటం, ఆయనకి చాలా లాంగ్వేజ్లు వచ్చు కాబట్టి, తమిళ్ కూడా బాగా వచ్చు కాబట్టి ఫట్మని పట్టుకున్నారు. సో దాన్ని మేము ఇప్పుడు తెలుగుకి మార్చుకుని నీట్గా అదే డైలాగ్ వర్షన్ అది రాయించుకుని మన బాగున్నందుతో మొత్తం రెడీ అయిన తర్వాత దిగి షూట్కి వెళ్ళాము. ఇప్పటి వరకు మీరు చేసిన ఫిల్మ్స్ అన్నీ కంటెంట్ డ్రివెన్ బ్యానర్స్ మీద మీరు చాలా సినిమాలు చేశారు. బట్ గీతా ఆర్ట్స్తో మీరు వర్క్ చేయడం అనేది దిస్ ఇస్ ప్రాబబ్లీ ద ఫస్ట్ టైం. సో అరవింద్ గారు వెనకాల బ్యాకప్ ఉన్నారు ఈ సినిమాకి అన్నది ఒక రకంగా ప్రెషర్ తీసుకునే పాయింటా, లేకపోతే ఆర్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా బూస్ట్ అయినాయా? బికాజ్ అరవింద్ గారు కూడా ఒప్పుకుంటేనే కదా ఎవరన్నా సినిమా చేసేది. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ దే? నాకేమనిపించిందంటే గీతా ఆర్ట్స్ చాలా మంచి ప్లాట్ఫామ్. అంటే మూవీని బాగా ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసే విధానంలో రిలీజ్ టైంలో కానీ ఇది కానీ మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. అంటే అన్నట్లు కాదు, కొన్ని సినిమాల ముందు నేను కూడా దగ్గరుండే పబ్లిసిటీ ఇలా చేద్దాం అలా చేద్దామా అని చెప్పి ఎక్కువ డిస్కషన్లు అయ్యేవి అనమాట. మేబీ వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్లు అయి ఉండొచ్చు, కొత్త డైరెక్టర్లు అయి ఉండొచ్చు, ఎక్కువ కూర్చుని చేయవలసి వచ్చేది. ఈ సినిమా ముందు నుంచి ఏంటంటే కంప్లీట్ ఒక సిస్టమ్ దీంతోనే వెళ్ళిపోయింది అనమాట. మా పని మేము చేసుకుంటే చాలు, మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా అయిపోవటం వేరు, పర్ఫెక్ట్గా అవడం ది బెస్ట్ లాగా అయ్యాయి అన్నీ. బన్నీవాస్ గారు ఇదే అంశానికి సంబంధించి ఒకసారి ఏదో ట్వీట్ చేశారండి. అది ఇదే అంశమా కాదా మీరే చెప్పాలి. ఒక విషయం గురించి నేను గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి ట్వీట్ చేశారు. అది ఈ సినిమాకి సంబంధించిన మీరు ఇందాక కోట్ చేసిన కాంట్రవర్సీ దాని గురించేనా, ఆర్ వాజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్? తెలీదు, మరి నాకు తెలీదు. బన్నీవాస్ గారు వెరీ రీసెంట్గా నేను ఒక విషయం గురించి చాలా గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఓకే. సో అది దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్ని తీయడం గురించా, లేకపోతే కాంట్రవర్సీ గురించి అర్థం కాలేదు ఎవరికి. దేని గురించి అన్న అయి ఉండొచ్చండి, ఏమోనండి. ఆయన పర్సనల్ ఆయన పెట్టిన ట్వీట్లు నన్ను అడిగితే నాకు తెలీదు. అంటే తెలీదు ఇన్ ద సెన్స్ ఎప్పుడు అంటే ఈ మధ్య కాలంలోనేనా ఈ ఎగ్జాక్ట్లీ కాంట్రవర్సీ నడిచిన టైంలో? యాక్చువల్లీ కాంట్రవర్సీ పొద్దున్న మొదలైంది. మధ్యాహ్నం కల్లా సారీ అని చెప్పి ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసుకొచ్చింది. నేను ఎందుకు అంటే నాకు అండ్ నాకు ఇంకా కాపీ కూడా రెడీ అవ్వాలా. సో ఈ పనిలో ఉన్నాను నేను. ఈ పనిలో ఉండి డబ్బింగ్ అవుతుంది ఒక పక్క,
ఒక పక్క సెన్సార్ ఇది, ఒక పక్క ఆర్ఆర్ అవుతుంది, ఇవన్నీ తిరిగే ప్రాసెస్లో ట్విట్టర్ చూసుకునే అంత టైం నిజంగా లేదు. ఇప్పుడే పొద్దున్నతో ఇప్పుడు డబ్బింగ్ నుంచి డైరెక్ట్ వస్తున్నా, అయిపోయినాయి అన్ని పనులు. సో ఇప్పటి నుంచి అన్నీ చూస్తా, చూసి చెప్తా మీరు అడిగిన డౌట్కి. ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే? రోహిత్ అండి, అది అందరికీ తెలిసిన విషయం. సో రోహిత్ గారు చూసారా ఫస్ట్ కాపీ మూవీకి సంబంధించి? ఇంకా కాపీ రాలేదండి. ఇంకా రాలేదా? ఇంకా రాలేదు, వస్తుంది నైట్కి కానీ మార్నింగ్ కానీ వస్తుంది. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఈ సినిమా గురించి ఆయనతో డిస్కస్ చేశారా, మాట్లాడుకున్నారా? మేము స్క్రిప్ట్ స్టేజ్లోనే, అంటే నేను మీకు చెప్పాను కదా సామజ ఇది ఒకేసారి వచ్చినాయి అన్నప్పుడు, అప్పుడు చెప్పిందేనండి, అదే అప్పుడే తెలుసు. సో ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సినిమా గురించి మొత్తం స్టోరీ తెలుసు, డైలాగులు తెలుసు, అన్నీ తెలుసు. సో మీడియాలో అంటే ఈ సినిమా రంగంలో సింగిల్గా ఉన్న హీరోస్లో పలానా వాళ్ళని తీసుకొచ్చి అర్జెంటుగా పెళ్లి చేయాలి అని అనుకుంటే ఎవరికి చేస్తారు మీరు? సినిమాలో పెట్టాం అవన్నీ, మీరు ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తారంటే బాగానే ప్రిపేర్ అయ్యామన్నమాట అయితే మేము. సినిమాలో పెట్టామండి అవన్నీ. అంటే పెట్టడం అంటే సింగిల్స్ గురించి గొప్పగా చెప్పుకునే టైంలో వాళ్ళందరి పేర్లు కూడా తీసే సందర్భం వచ్చింది, వెరీ పాజిటివ్ వేలోనే. ఇప్పుడు మీరు ఎలా అడిగారు అలాగే. సో సినిమా చూస్తే మాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అంటారు. బట్ సినిమాలో కాకుండా మీ మనసులో మాట చెప్పాలంటే ఎవరికి చేసేస్తారు అర్జెంటుగా పెళ్ళి? అర్జెంటుగా చేసేయాలని కాదు, సింగిల్గా ఉన్న వాళ్ళలో నాకు మన ఇండస్ట్రీలో ప్రభాస్ గారు సింగిల్, తెలుగులో, హిందీలో సల్లుబాయ్, ఇది అలా ఒక్కోదానికి ఒక్కొక్కళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఉంటారు, అంటే సినిమాలో కాన్వర్జేషన్స్లో ఉంటాయి వాళ్ళందరి గురించి కూడా. ఈ సినిమాలో మీ కామెడీ టైమింగ్ వచ్చినప్పుడు వెనకాల వచ్చిన స్కోర్ కానివ్వండి, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ యాంథమ్ ఈ సినిమాకి సంబంధించి, అది అసలు వేరే లెవెల్. జానీ జానీ ఎస్ పాపా సాంగ్. సో కొలాబరేషన్ విత్ విశాల్ చంద్రశేఖర్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? సూపర్ అండి, సూపర్. విశాల్కి అస్సలు పని ఇవ్వలేదు మేము ఈసారి. అంటే సాంగ్స్ అన్నీ ఫట్ఫట మేము 6 months బ్యాకే చేంజ్ చేసుకున్నాం, అయిపోయినాయి. ఆర్ఆర్కి వచ్చి అస్సలు కష్టపడాల్సిన అవసరం లేకుండానే, పెద్ద ఆర్ఆర్తో కూడా ఈ సినిమాకి పని లేదు, ఎంటర్టైనర్ కాబట్టి చిన్న మినిమమ్మే ఉంటుంది. కొత్త కొత్త సౌండ్లు వేసి అద్భుతమైన బీజిఎంలు వేసి బిల్డప్లు ఏ ఉండవు. 5 seconds గ్యాప్ లేకుండా డైలాగులు ఉంటాయి సినిమా అంతా. సో ఫట్ట 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. మేము ఎక్కడన్నా స్పేస్ ఇస్తే అక్కడ ఆర్ఆర్ ఇచ్చాడు పాపం. అంటే పాపం స్కోప్ ఇవ్వలా, మేమే ఇవ్వలా. అర్థమైంది. సో ఇంటర్వ్యూని కంక్లూడ్ చేయడానికి జస్ట్ ఒక 5 secondsలో ఎస్ ఆర్ నో ఒక చిన్న గేమ్ విష్ణు గారు. షూట్లో సింగిల్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ డైలాగ్స్ అప్పుడు కానీ షూటింగ్ అప్పుడు కానీ వైఫ్కి ఎప్పుడన్నా మీరు ఏదన్నా చెప్పాలి అని అనిపించిందా? లైక్ నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నాను, ఆర్ సింగిల్గా ఉంటే బెటరా, ఈ స్టైల్లో ఏదన్నా యూ వాంటెడ్ టు టెల్ యువర్ వైఫ్? నో అండి, నో 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 నో. ఓకే. ఫ్రస్ట్రేషన్ యాంథమ్ని సీక్రెట్గా మీరు లైఫ్లో ఎప్పుడన్నా పాడుకున్నారా? నాకు అసలు ఫ్రస్ట్రేషన్ అనేది ఉండదు. సో నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను, అన్నీ లైట్గానే తీసుకుంటాను. అంటే లైట్గా తీసుకోవడం మీ హ్యాపీనెస్ సీక్రెట్ అంటే? అంతే అంతే, బెస్ట్ థింగ్. వెన్నెల కిషోర్ గారి సీన్స్లో అసలు నవ్వకుండా ఎప్పుడన్నా ఉన్నారా షూట్ జరిగేటప్పుడు? లేదు, నవ్వకుండా లేను, నవ్వుతూనే ఉన్నాను. డైరెక్టర్ కార్తీక్ రాజ్ గారు చాలా ఫ్రస్ట్రేషన్తో ఎప్పుడన్నా చేశారా, లేకపోతే డైరెక్షన్లో? లేదండి, అస్సలు ఆ మనిషికి అసలు ఈ టీం నాకు వెరైటీ టీం, నాకు మరి ఎలా దొరికారో తెలియదు కానీ, ఎలా ఫామ్ అయ్యారో తెలియదు కానీ, డైరెక్టర్ వచ్చి కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లేకపోతే మా కిషోర్ గారు కానీ, వీళ్ళందరూ నా చుట్టూ అసలు సూపర్ కూల్ గైస్ అన్నమాట వీళ్ళు. మెయిన్ మన ఇద్దరు ఉన్న మన గురించే, మూడో వ్యక్తి గురించి మాట్లాడే టైప్ కాదు. బేసిక్ వీళ్ళందరూ కూడా అంతే, నేను ఎప్పుడు అదే టైపు. సో దానివల్ల మాకు ఇంకే టాపిక్స్ ఉండవు, ప్రశాంతంగా కూర్చుంటాం, పని చేసుకుంటాం, వచ్చేస్తాం. సో అరవింద్ గారు ప్రజెంట్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత టెన్షన్ పడ్డారా, ఎస్ ఆర్ నో? యాక్చువల్లీ నాకు చెప్పకుండానే డైరెక్టర్ అరవింద్ గారికి స్టోరీ నెరేట్ చేసేసి చాలా ఫాస్ట్గా ఇది చేసేసి పొద్దున్న జరిగితే సాయంత్రం కల్లా నేను కలిసేసి ఓకే అయిపోయి ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఒకే రోజులో. సో బేసిక్గా టైం పడతాయి కదా కలవాలి ఇలాగా అన్నట్టు, ఒక రోజులో జరిగిపోయేసరికి నాకు ఫట్ 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 మని అయిపోయింది, స్కోప్ ఇది అవ్వాల. బట్ నేను అరవింద్ గారు నార్మల్గా కొంచెం సీరియస్ ఏమో, అదే స్ట్రిక్ట్గా ఉంటారేమో ఇలానే అనుకున్నాను నేను. వన్స్ ప్రాజెక్ట్లోకి వచ్చాకనే తెలిసింది అసలు ఆయన అంత కూల్ ఈజీ గోయింగ్. నేను అసలు ఎవరిని సరదా 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 చెప్పారుగా మీ టీం అందరూ అలాగే సెట్ అయ్యారు. హాయ్. సో ఫైనల్ క్వశ్చన్, మీకు ఇంకా డిఎమ్స్ వస్తూ ఉంటాయా అన్న మీరు సింగిలా అని?
రావండి. నేను అంటే మీరు సోషల్ మీడియాలో మీ పర్సనల్ స్పేస్ గురించి చాలా తక్కువ నేను పెట్టను. అదే కదా, సో అందుకని మీకు వస్తూ ఉంటాయా డిఎమ్స్? ఇంకా మీరు సింగిలేనా? కొంతమంది తెలియని వాళ్ళది కొంతమంది అడుగుతారు, కొంతమంది అయితే ఎప్పుడు జరిగింది అని అడుగుతారు. ఏంటి అప్పుడు జరిగిందా అని కొంతమంది అంటారు, అవునా అయిపోయిందా అని కొంతమంది అంటారు. అది కామన్. సో ఎస్ వస్తూనే ఉంటారు అనమాట. అయితే ఫైనల్లీ అండి, సింగిల్ సినిమా రిలీజింగ్ ఆన్ May 9th ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వన్ టేక్ అవే పాయింట్ ఫ్రమ్ ద ఫిల్మ్తో విల్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. ఒక 2 గంటల టైం May 9th రోజు 2 hours నా కోసం ఇవ్వండి. మిమ్మల్ని మీరు మర్చిపోయేలాగా చేస్తా, నన్ను నమ్మండి. థియేటర్లకు రండి. నాకు ఆ సినిమా టైటిల్, ఆ పేరు గురించి ఆలోచిస్తుంటే నవ్వు వస్తుంది. మీకు భవిష్యత్తులో అదే జరుగుతుంది. వండర్ఫుల్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్, మోర్ పవర్ టు యు. థ్యాంక్ యూ విష్ణు థ్యాంక్ గారు. యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.